ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మా చాలామంది SRI అని టైప్ చేస్తున్నారు. SREE అమ్మ మన శ్రీ మేధాలో, ఓకేనా? SREE శ్రీ. ఓకే, నెక్స్ట్ లేట్ చేయకుండా మనం ఇది డే 18 క్లాస్ అమ్మ. ఎవరైనా బిఫోర్ క్లాసెస్ చూడకపోతే కనుక ప్లేలిస్ట్ నుంచి చూడండి. లేట్ చేయకుండా ఇప్పుడు మనం క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, ఈ సొల్యూషన్ మా ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నుంచి ఇది, ఓకేనా? పార్ట్ 3. ఏ సొల్యూషన్ ఆఫ్ 2 cos square x minus 3 cos x plus 1 equal to 0 is. దీనికి మనం సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మా ఒకసారి క్వశ్చన్ చెక్ చేయండి. 2 cos square x minus 3 cos x plus 1 equal to 0. ఇది ఎలా ఉంది చూడడానికి? ax square plus bx plus c equal to 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ కాస్లో ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో నేను ఏం చేయాలి? ఇక్కడ 2కి ఫ్యాక్టర్స్ కావాలి. నాకు ఎంత? 2కి ఫ్యాక్టర్స్ 2 1 2. బట్ మధ్యలో ఎంత కావాలి? -3 కావాలి కాబట్టి -2 -1. ఓకే, డన్. 2 cos square x minus 2 cos x minus cos x plus 1. ఈ రెండిటి నుంచి నేను 2 cos కామన్ తీయచ్చా? కామన్ తీస్తే ఇంక ఇక్కడ ఎంత ఉంది నాకు? cos x, హియర్ -1. మేడం వెయిట్ అమ్మా, 2 cos x into cos x, 2 cos square x, 2 cos x into -1 -2 cos x. సరిపోయిందా? ఈ రెండిట్లోంచి 1 కామన్ తీస్తున్నా. -1 into plus cos x minus cos x -1 into -1 plus 1. ఓకే, డన్. ఈ రెండిట్లోంచి cos x -1 అని కామన్ తీస్తే ఇంకెక్కడ నాకు ఏముంది? 2 cos x -1. అయితే cos x -1 0 అవ్వాలి, ఆర్ 2 cos x -1 0 అవ్వాలి. సో హియర్ cos x ఈక్వల్ టు 1 అంటే x ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, cos x ఈక్వల్ టు 1/2 అంటే x ఈక్వల్ టు 60 degrees. అంటే ఆప్షన్స్లో 60 degrees ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయండి మా. ఆప్షన్ బి 60 degrees ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ sin theta ఈక్వల్ టు 7/25 దెన్ cosecant theta minus cot theta by cosecant theta plus cot theta. sin theta వాల్యూ 7/25 ఇచ్చారు. ఇక్కడ మొత్తం క్వశ్చన్ అంటే ఏముంది? cosecant theta ఉంది, cot theta ఉంది. అంటే ఫస్ట్ ఓకేనా, గివెన్ sin theta ఈక్వల్ టు 7/25. నేను cos square theta వాల్యూ చేస్తున్నా. cos square theta ఏంటి? 1 minus sin square theta అంటే 1 minus sin square అంటే 7 7s are 49, 25 25s are 625. ఇక్కడ 625 minus 49/625. దాని మీనింగ్ ఎంత? 576/25 అంటే 24/25 హోల్ స్క్వేర్. సో ఇక్కడ నుంచి నాకు cos theta వాల్యూ ఏమొస్తుంది? cos theta ఈక్వల్ టు 24/25. cosecant theta minus cot theta by cosecant theta plus cot theta ఈక్వల్ టు 1 minus cos theta by sin theta by 1 plus cos theta by sin theta. ఇక్కడ నుంచి 1 minus 24/25 by 1 plus 24/25. ఇది ఇక్కడ 25 minus 24/25. ఇక్కడ చూడండి ఒకసారి, 24 minus 25/25 by here 25 plus 24/25. ఓకే, డన్. ఇదంతా 24 minus 1, సారీ మా 25 minus 24. మిస్టేక్, మై మిస్టేక్ ఓన్లీ. 1/25 49/25. 25 క్యాన్సిల్, 1/49. ఆప్షన్స్లో 1/49 ఎక్కడుందో చూడండి మా. ఆప్షన్ డి 1/49 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ cosecant theta minus cot theta ఈక్వల్ టు పి దెన్ cosecant theta ప్లస్ cot theta. ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది, ఇక్కడ ఏముంది? ప్లస్ ఉంది. సో ఆబ్వియస్లీ దీన్ని రెసిప్రోకల్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి 1/p ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్లస్లో ఇచ్చి మైనస్లో అడిగినా, మైనస్లో ఇచ్చి ప్లస్లో అడిగినా ఒకే కాంబినేషన్. ఇక్కడ సేమ్ కాంబినేషన్లో అడిగితే రెసిప్రోకల్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? దీని ఎక్స్ప్లెనేషన్ కూడా చూడండి ఒకసారి. గివెన్ cosecant theta minus cot theta ఈక్వల్ టు పి. వి నో దట్ మనకు ఫార్ములా తెలిసి ఏంటిది? cosecant square theta minus cot square theta ఈక్వల్ టు 1. ఇక్కడ దీన్ని a square minus b square అనుకుంటే ఏం రాయొచ్చు నేను? a plus b into a minus b రాయొచ్చా? సో cosecant theta plus cot theta into cosecant theta minus cot theta ఈక్వల్ టు 1. దీని వాల్యూ ఎంత ఇచ్చారు నాకు? p కదా. ఓకేనా? p సబ్స్టిట్యూట్ చేసుకున్నా. నాకు ఇది కావాలి కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ ఇటు తీసుకెళ్తే డివిజన్ 1/p. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ cos of a plus b ఈక్వల్ టు 1/2 అండ్ sin of a minus b ఈక్వల్ టు 1/√2. ద ఏ వాల్యూ బి వాల్యూ అనేది ఇక్కడ నుంచి నేను ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి మా. sin a minus b ఈక్వల్ టు 1/√2. సో ఇక్కడ నేను cos a plus b ఈక్వల్ టు 60 degrees. సో a plus b వాల్యూ ఎంత? 60 degrees. sin a minus b ఈక్వల్ టు sin 45 degrees. మేడం 45 ఎలా తీసుకున్నారు? sin a minus b వాల్యూ ఎంత ఇచ్చారు ఒకసారి చూడండి అమ్మ. మనకి ఇక్కడ 1/√2. 1/√2 ఎప్పుడు అవుతుంది? 45 దగ్గరే కదా. సో a minus b ఈక్వల్ టు 45. సాల్వ్ 1 and 2. 2a ఈక్వల్ టు 105 degrees అంటే a ఈక్వల్ టు 52.5.
ఏ ఈక్వల్ టు 52.5 ఎక్కడ చూడండి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ బి ఫైండ్ అవుట్ చేయాల్సిన నీడ్ లేదు కదా మనకి, ఇంకెక్కడ 52.5 లేదు కదా. అయినా బీని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, బి ఈక్వల్ టు 60 మైనస్ ఏ, 60 మైనస్ 52.5 దట్ మీన్స్ 7.5. సో హియర్ బి ఈక్వల్ టు 7.5. నెక్స్ట్ వన్ చూడండి, if secant theta plus tan theta equal to 3 then cos theta equal to secant theta plus tan theta వాల్యూ ఇచ్చి మనల్ని cos theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి మనకి ఏ వాల్యూ ఇచ్చారు secant theta plus tan theta equal to 3. ఎప్పుడైనా ఇది ప్లస్ ఉంటే ఆపోజిట్ సైన్లో ఏం తీసుకున్నామన్నాను, 1 దాని రెసిప్రోకల్ కదా తీసుకోమని చెప్పాను ముందు సమ్లో. secant theta మైనస్ tan theta equal to 1/3. ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి 2 secant theta equal to 3 plus 1/3. 2 secant theta equal to 9 plus 1/3. That means 10/3. 2 secant theta equal to 10/3. Secant theta equal to 10/3 into 2. ఈ 2 టేబుల్ అనేది 10ని 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో secant theta equal to 5/3. అంటే cos theta ఏమవుతుంది 3/5. దాని రెసిప్రోకల్ కదా. సో ఇక్కడ 3/5 ఆప్షన్స్లో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి if BC equal to 3, CA equal to 4, AB equal to 5, then cos BAC, యాంగిల్ BAC అంటే యాంగిల్ ఏ దగ్గర వాల్యూ అనేది నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ప్లెనేషన్ చూడండి ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే నేను ఇక్కడ తీటా ఉంటుంది. నాకు ఇచ్చిన వాల్యూ ప్రకారం ఏమి ఇచ్చారు, BC 3, CA 4, AB 5. 3 వాల్యూస్ని రాసుకున్నా. cos A ఈక్వల్ టు కాస్ థీటా ఏంటి చెప్పండి నాకు ఒకసారి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఎంత, ఇది నాకు 4/5. ఇక్కడ ఆప్షన్స్లో 4/5 ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ సి 4/5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కాస్ కాకుండా ఒకవేళ సైన్ అడిగితే ఏమొస్తుంది 3/5. అర్థమైందా? ఇదే కాదు నెంబర్స్ మార్చినామా, నెంబర్స్ మార్చి మీకు సేమ్ మోడల్స్ ఉంటాయి. ఓకేనా, ఇవే రిపీట్ అవుతాయా అంటే ఎగ్జామ్లో ఇవే రిపీట్ అవ్వవు, ఇవి మోడల్స్ మాత్రమే. సేమ్ ఇదే సమ్మిచ్చి ఇక్కడ నిన్ను కాస్ కాదు సైన్ అడుగుతాడు. మనకి ప్రాసెస్ తెలుసు, మనం సైన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం గలం కదా. సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది 3, 3/హైపోటెన్యూస్ ఎంత 5. చేసామా 3/5 అంటే ఆప్షన్ ఏ అప్పుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు వీడియో నుంచి సమ్స్ని నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాము అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మీలానే స్ట్రగుల్ అయ్యే మీ ఫ్రెండ్స్కి, మీకు తెలియని ఎంతో మందికి వీడియోస్ హెల్ప్ అవుతాయి మీరు సబ్స్క్రైబ్ చేసి చూడడం వల్ల, లైక్ చేసి చూడడం వల్ల. ఎందుకంటే మ్యాథ్స్ అంటే మీకే కాదు చాలా మందికి భయం ఉంటుంది, నాకు కూడా. ఓకేనా, మనలా భయపడే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ ఎంతో హెల్ప్ అవుతాయి. సో మీరు వాళ్ళకి హెల్ప్ చేయడానికి వీడియోని లైక్ చేసి చూడండి. దీనివల్ల ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ సమ్ చూడండి, sin power 6a ప్లస్ cos power 6a ప్లస్ 3 sin square a ఇంటూ cos square a వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఒకసారి ఎక్స్ప్లెనేషన్. గివెన్ దట్ sin power 6a ప్లస్ cos power 6a ప్లస్ 3 sin square a into cos square a. Let small a equal to sin square a and small b equal to cos square a తీసుకున్నాను అనుకో. దీన్ని స్క్వేర్ హోల్ క్యూబ్ రాయించా నేను. స్క్వేర్ హోల్ క్యూబ్ రాసిన చూడండి, sin square a హోల్ క్యూబ్ ప్లస్ cos square a హోల్ క్యూబ్ ప్లస్ 3 sin square a ఇంటూ cos square a ఇంటూ sin square a ప్లస్ cos square a. మేడం ఇది ఎందుకు రాశారు, దీని వాల్యూ ఎంత అమ్మా 1. సో ఇంటూ 1 అంటే నో ప్రాబ్లం కదా. సో ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది ఎలా ఉంది, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b. దాని మీనింగ్ ఏంటి, a ప్లస్ b హోల్ క్యూబ్ అంటే sin square a ప్లస్ cos square a. సో దాని మీనింగ్ ఏంటి, 1 క్యూబ్ అంటే 1. సో ఆన్సర్ 1, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, sin square 30 degrees, sin square 45 degrees and sin square 60 degrees are in. ఈ సమ్ము మీ సిలబస్ నుంచే తీసుకున్నాను నేను. మేడం మాకు ఏపీ జీపీ హెచ్పీ లేవని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇది న్యూ సిలబస్కి నేను తీసుకున్న మెటీరియల్లో ఉన్న సమ్ ఇది. ఓకేనా, న్యూ సిలబస్కి నేను తీసుకున్న మెటీరియల్లో ఉన్న సమ్ ఇది. దీని ఎక్స్ప్లెనేషన్ చూడండి ఫస్ట్ నేను sin square 30 వాల్యూ తీసుకున్నాను, ఎంత వచ్చింది 1/4. నెక్స్ట్ sin square 45 వాల్యూ 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2. నెక్స్ట్ sin square 60 √3/2 హోల్ స్క్వేర్ అంటే 3/4. ఇక్కడ దీన్ని A1 అంటారమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ A1, సెకండ్ వన్ ఈజ్ A2, థర్డ్ వన్ ఈజ్ A3. ఇక్కడ నుంచి A2 మైనస్ A1 చేస్తే నేను 1/2 మైనస్ 1/4 ఎంత వచ్చింది, నాకు 1/4 వచ్చింది ఆన్సర్. ఎల్సిఎం తీసుకుంటే 4 కదా, ఇక్కడ 2 - 1
1/4. నెక్స్ట్ A3 మైనస్ A2 చేస్తే 1/4 వచ్చింది. సో ఎప్పుడైతే ఇక్కడ A2 మైనస్ A1 ఈక్వల్ టు A3 మైనస్ A2 ఇలా ఏదైనా ముందు టర్మ్తో అంటే తర్వాత టర్మ్తో ముందు టర్మ్ని సబ్ట్రాక్షన్ చేసినప్పుడు అవి ఈక్వల్ అయితే అవి ఏపీలో ఉన్నాయి అని అంటారు. ఓకేనా, ఏపీ ఆల్రెడీ మీ అందరికీ ఉంది. సో sin square 30, sin square 45 and sin square 60 are in AP. సో ఆప్షన్ A is the correct answer. నెక్స్ట్ సమ్ చూడండి. ఇఫ్ sin theta ఇంటూ cos theta ఈక్వల్ టు 1/2 దెన్ theta వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 1/2 రావాలి నాకు. అంటే ఇప్పుడు sin 30 తీసుకుంటే cos 30 తీసుకోవాలి, sin 45 తీసుకుంటే cos 45 తీసుకోవాలి. వారు రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 1/2 రావాలి. ఎక్కడ వస్తుందో చూడండి. sin 45 ఎంతమ్మా ఒకసారి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 1/√2. ఇది కూడా 1/√2. దీని ఆన్సర్ ఎంత? 1/2. సో తీటా ఎంత? 45 degrees. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ tan theta ఈక్వల్ టు 3/4 దెన్ ద వాల్యూ ఆఫ్ 1 మైనస్ కాస్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా. మనకి tan వాల్యూ ఇచ్చి కాస్ వాల్యూలో అడుగుతున్నారు. చూడండి, నేను ఈజీగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. tan theta ఈక్వల్ టు 3/4. మనకి ఇక్కడ 1 మైనస్ కాస్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ తీటా బై సైన్ తీటా 1 ప్లస్ కాస్ తీటా బై సైన్ తీటా. మేడం ఈ సైన్ తీటా ఎందుకు తీసుకున్నారు? క్యాన్సిల్ చేసినా నో ప్రాబ్లం కదా. ఓకేనా, tan వాల్యూ ఓకేనా. ఇక్కడ నుంచి మనం 1 మైనస్ కాస్ తీటా అంటే సెకండ్ తీటా, కాస్ తీటా బై సైన్ తీటా అంటే tan తీటా. ఇక్కడ కూడా సెకండ్ తీటా ప్లస్ tan తీటా. సెకండ్ తీటా ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ తీటా. tan తీటా వాల్యూ మనకు తెలుసు కదా. tan తీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 25/16 దట్ మీన్స్ 5/4. సో నేను ఇక్కడ 1 ప్లస్ tan తీటా వాల్యూ అంటే సెకండ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసా. tan ఉంది నా దగ్గర. సెకండ్ మైనస్ tan బై సెకండ్ ప్లస్ tan ఫైండ్ అవుట్ చేసి ఎంత వచ్చింది? 1/4. సో ఆప్షన్ ఏ 1/4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి 1/4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి మా. ఇఫ్ కాస్ ఏ ఈక్వల్ టు 12/13 దెన్ సైన్ ఏ ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు మనం ఈ సమ్ని చాలా అంటే ఈజీగా చేయొచ్చు. చూడండి, కాస్ థీటాకి ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సైన్కి ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. అంటే డినామినేటర్లో సేమ్ ఉండాలి. డినామినేటర్లో 13 ఇక్కడ మనకి 2 రెండిట్లకి ఉంది. ఓకేనా, సో ఈ రెండిట్లో ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది చూడండి 12/13 రిపీట్ చేశారు. సో కాసు సైన్ ఈక్వల్ అవ్వదు కాబట్టి 5/13 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, దీని ఎక్స్ప్లెనేషన్ కూడా చూడండి ఒకసారి. కాస్ ఏ ఈక్వల్ టు 12/13, సైన్ ఏ ఈక్వల్ టు ఇక్కడ నుంచి మనం 13 స్క్వేర్ ఈక్వల్ టు 12 స్క్వేర్ మైనస్ సమ్ ఎక్స్ స్క్వేర్ తీసుకున్నాం అనుకో. 169 మైనస్ 144 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. 25 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 5. ఓకేనా, సో సైన్ థీటా ఈక్వల్ టు 5/13. నెక్స్ట్ వన్ చూడండి మా. sin 30 plus tan 45 minus cosecant 60 by cot 45 plus cos 60 మైనస్ secant 30 వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి మా ఈ టేబుల్ అనేది చాలా బై హార్ట్ చేయండి, అర్థమవుతుంది. నేను మీకు ఈజీగా ఒక షార్ట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను sin 30 cos 30 వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది. ఓకేనా, చూడండి మా సండే అనేది లైవ్ ఉంటుంది. ఓకేనా, సండే అంటే డేట్ 20 ఏప్రిల్ 20th మన ఫస్ట్ లైవ్ అనేది ఉంటుంది ఛానల్లో. అందరూ జాయిన్ అవ్వండి. డౌట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వెరిఫై చేసుకుందాం డౌట్స్ అనేవి. ఒకసారి ఈ 31th సమ్కి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి మా. sin 30 వాల్యూ ఎంత? 1/2. tan 45 వాల్యూ 1/2 మైనస్ cosecant 60 వాల్యూ 2/√3 బై cot 45 1 cos 60 1/2 మైనస్ secant 30 2/√3. ఇక్కడ నుంచి ఇక్కడ ఇది ఎల్సిఎం తీసుకున్నానమ్మా నేను. చూడండి 1/2 ప్లస్ 1 అంటే ఎంత? ఇది 1 ప్లస్ 2/2 అంటే 3/2. ఓకేనా, 3/2 మైనస్ 2/√3 బై 3/2 మైనస్ 2/√3 క్యాన్సిల్ 1. సో 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్కడ ఉంది చూడండి 1, ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ cosecant theta and y ఈక్వల్ టు బి cot theta దెన్ బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్. ఇవి ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ప్రోడక్ట్లో ఉన్నదే ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి బీకి ఎక్స్కి, ఇక్కడ మనకి ఎక్స్కి ఏకి రిలేషన్ ఉంది, కానీ వాడు ఏమడిగాడు? ఎక్స్కి బీకి రిలేషన్ అడిగాడు, ఏకి వైకి రిలేషన్ అడిగాడు. సో అవి కూడా ప్రోడక్ట్లోనే ఉంటాయి.
ఓకేనా. ప్రోడక్ట్లో ఉన్నాయంటే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ చూడండి ఒకసారి. బీ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ ఈక్వల్ టు బీ స్క్వేర్ ఏ స్క్వేర్ ఎక్స్ కొసెకెండ్ స్క్వేర్ తీటా మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ కాట్ స్క్వేర్ తీటా. ఇవి రెండు వాల్యూ ఎంత 1. సో ఏ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి మా tan 30 tan 45 tan 60 ఆర్ ఇన్. సో ఇక్కడ మనం వాల్యూస్ రాసుకోవాలి. ఫస్ట్ tan 30 వాల్యూ ఎంత 1/√3, 45 1, 60 √3. ఓకే, మూడిట్లకి ఇలా మనం మైనస్లు చేస్తే అవ్వదు కదా. సో వీటిని ఫస్ట్ R1 ఇది A1 A2 A3 తీసుకున్నాను అనుకో. అలానే R1 R2 R3 R2/R1 1/1/√3 ఈక్వల్ టు √3 R3/R2 √3/1 అంటే √3. దేర్ ఆర్ ఇన్ జీపీ. అవి ఎందులో ఉన్నాయి చూడండి మా జీపీలో ఉన్నాయి మా. ఇది మీ న్యూ సిలబస్ నుంచే తీసుకున్నాను నేను సమ్. ఓకేనా మా. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఎగ్జామ్ బాగా రాయండి. మీకు ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అయ్యింది. మీకు నెగిటివ్ మార్కింగ్ లేవు కాబట్టి మ్యాక్సిమం మీకు అనిపించిన ఆన్సర్ని చేయండి. ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్స్ అన్నీ చేయండి. నెక్స్ట్ మీకు డౌట్గా ఉన్నవన్నీ కూడా ఏదో ఒకటి అయితే టిక్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఎగ్జామ్ బాగా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.